రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సామాజిక బృందం ఆధ్వర్యంలో పిఠాపురం మండలం కందరాడలో ఉపాధి శ్రామికుల 100 రోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 94 రకాల పనుల గురించి గ్రామ నమూనా గురించి వివరించారు. ఉపాధి శ్రామికుల ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జనసేన నాయకులు పిల్లా శివశంకర్ కోరారు. పండ్ల తోటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేశారని, పండ్ల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు తెలిపారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున ఉపాధి శ్రామికుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, గ్రామ సర్పంచ్ సైతన భారతి వరప్రసాద్, తెలుగుదేశం నాయకులు పిల్లా సురేష్, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మరి గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత విస్తృతంగా గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా మేము గ్రామంలోకి వచ్చి మరి గ్రామాన్ని అంతటిని కూడా నలుమూలల పరిశీలన చేసి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం కోసం వివరణ ఇచ్చి మరి ఒక రోజు అనేది ఫిక్స్ చేసి మరి ఆ రోజు గ్రామసభ, బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఆర్ ఏదైతే ఉందో ఆ పనుల జాబితాను అందరిలో కూడా జనాలకి తెలియజేయడం, మరి జనాల్లోంచి అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈరోజు వేతన రేటు 307 రూపాయలు రావాలి అంటే ఏ విధంగా పనిచేయాలి, ఆ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఉపాధి శ్రామికులందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పిఠాపురం మండలంలోని కందరాడ అనే గ్రామ పంచాయతీలో మరి యొక్క ఐఈసీ యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులందరి సమక్షంలో మరి బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్ఏ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అందరికీ అవగాహన చేస్తూ